మాటల్ని తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తోందనినా లేకపోతే వాళ్ళ పత్రికలు చూసి ఆమె ఇన్స్పైర్ అవుతుంది అనుకుంటున్నారా? నేనేమంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాతే ఆమెను ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా నియమించారనే విషయం మాకు వచ్చిన సమాచారం. ఆమె తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే ఇప్పుడు ఈ రాష్ట్రంలోకి వచ్చి మాట్లాడుతున్న ప్రతి మాట, ఆమె మాట్లాడే ప్రతి మాట తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు తప్ప ఆమె వ్యక్తిగతంగా ప్రయోజనం అంటే ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటల్లో క్రిస్టియన్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మతం గురించి కులం గురించి మాట్లాడారా? అన్ని కుతాలు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అన్ని మతాలను అన్ని కులాలను ప్రాంతాలను కానీ వేరుగా చూడడం లేదు. ఆమె వచ్చి క్రిస్టియన్ అని జగన్ రెడ్డి అని ఈ మాటలు దేన్ని సూచిస్తాయి అంటున్నా. ప్రజలు కూడా విఘ్నులు కదా, క్రిస్టియన్ ఎందుకు మాట్లాడుతుంది ఆమె? నేనంటున్నా అదే క్రిస్టియన్ అనాల్సిన అవసరం ఏముంది అంటున్నా. క్రిస్టియన్ అని ఆమె చెప్తేనేనా క్రిస్టియన్ అని ఎక్కడన్నా ఆమె చెప్పాలనే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనే కదా ఆమె మాట్లాడిన మాటలు అంటున్నా. ఇంతకుముందు తెలియదా ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి అనేది? ఇప్పుడు ఆ పదాన్ని పలకాల్సిన అవసరం ఏముంది అంటున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు కాబట్టి వాళ్ళను షర్మిలమ్మ ద్వారా ఎస్సీలను లేకుంటే బీసీలను ఇంకొకరి ద్వారా లేకుంటే ఇలా మాటలు మాట్లాడిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మాయల పకీర్లో ఈమె ఒక పక్షి మాదిరిగా మిగిలిపోయిందనే విషయం మీ ద్వారా చెప్పదలుచుకున్నా సార్. ఎందుకంటే ఒక్క నిమిషం మళ్ళీ ఆమెతో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. కాంగ్రెస్ వర్షన్ తీసుకుని బేగర్ మీరేమంటారు? అది నిజమేననుకుంటున్నారా? వాళ్ళ ఆలోచన ధోరణండి. ఇందాక రావుడ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ చదివి ఎట్లా మాట్లాడిందంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా సాక్షి పేపర్ చదివి సాక్షి టీవీ చూసి అందులో ఏమొచ్చిందో ఆ స్క్రిప్ట్ లో ఏం రాశారో అదే స్క్రిప్ట్ వచ్చి టీవీల ముందు మీడియాల ముందు మాట్లాడతారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఏం కావాలి అనేది మాట్లాడతారు. ఇప్పుడు మణిపూర్ లో జరిగిన సంఘటన మీద మీరు స్పందించి ఉంటే ఆవిడ క్రిస్టియానిటీ విషయం అనేది ఎత్తుకోరు కదా. మీరు ఆమెది మాట్లాడాక మీరు మాట్లాడితే బాగుంటుంది. ఆమెది మాట్లాడి సార్ ఏ ఇష్యూ అయినా ఈ రోజు మాట్లాడుతున్న ఏ ఇష్యూ అయినా కూడా జరిగింది వాస్తవం కాబట్టి ఆవిడ మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి చుట్టూ కలర్ చేయాలంటే